అలరించుతామని ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశాము. పిల్లలతో పాటు పెద్దవాళ్ళని కూడా స్టేజ్ పై ప్రోత్సహించాలని, మన తెలుగు భాషకు చెందిన ఎన్నో మధురమైన గీతాలు, అలాగే ఎందరో మహానుభావులలో కొందరినైనా స్మరించుకోవాలని ఈ గేమ్ షోని డిజైన్ చేయబడింది. మీ అందరికీ మా ప్రయత్నం నచ్చుతుందని ఆశిస్తున్నాను. మరి ఈ గేమ్ ఆడడానికి మన ముందు 4 టీమ్స్ రాబోతున్నారు. సో మనం కలిసేద్దాము. ప్లీజ్ వెల్కమ్ దెమ్. నిలవకుండా పూర్తి వినలన ఓల చూపుల చిన్నారా ఒక్కసారి నిలుంబే మాలుక నిలువదనా మనసు ఒలలనా అది నీకే తెలుసు నిలువే వాళ్ళు కదలతాన వయవి హంసన కథాన నిగడకల హొయలున్నది జానా
జడ్జెస్ రుక్మిణి చిల్లకమర్రి అండ్ రవి పసుపులేటి గారు. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయస్. రుక్మిణి గారు అండ్ రవి పసుపులేటి. సో వీళ్ళు మన జడ్జెస్. సో ఆట స్టార్ట్ చేసే ముందు లెట్స్ గో టు ఈచ్ టీమ్ అండ్ విల్ ఇంట్రడ్యూస్ అవర్ సెల్వ్స్. అందరికీ నమస్కారం. నా పేరు చైతన్య. వీళ్ళు నా ఫ్రెండ్స్ ప్రతిమ, మోనిక, నిహారిక. మేము ఇంత ఎక్సైటెడ్గా ఉన్నాము ఫస్ట్ టైం డాన్స్ వేడుకల్లో పార్టిసిపేట్ చేసినందుకు. లైక్ సేమ్ టైం నర్వస్. హోప్ యూ ఆల్ ఎంజాయ్ అండ్ విషెస్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో టీమ్ బి. టీమ్ బి. నా పేరు దీప్తి. నేను వీళ్ళు నా టీమ్మేట్స్. నా హస్బెండ్ శివకుమార్ అండ్ నా ప్రియమిత్రులు గీతా గూడూరి అండ్ వాసు గూడూరి. టీమ్ సి. అందరికీ నమస్కారం అండి. సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు రామ్ కులూరు. నేను మా సతీమణి వందన కులూరు అండ్ నా ప్రీతమ మిత్రుడు శివాసంత, వారి సతీమణి ప్రసన్న సొంత. అందరూ ఈ చాలా నాళ్ళ నుంచి వేచి ఉన్నాము ఈ గేమ్ షోలోకి. మీ అందరూ అందులో ఉండాలి. టీమ్ డి. అందరికీ నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా యొక్క టీం డి తరఫున నేను శ్రీవాణి, మా హస్బెండ్ కిరణ్ కుమార్, మా ఫ్రెండ్స్ సునీల, లక్ష్మి పార్టిసిపేట్ చేస్తున్నాము. ఈ షో మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. సో ఇప్పుడు అందరినీ కలిసారు మీరు. సో విల్ బిగిన్ దిస్ గేమ్ షో. సో ఈ గేమ్ షోలో 4 రౌండ్స్ ఉంటాయి. విల్ గో విత్ ద ఫస్ట్ వన్, రౌండ్ 1. ఇది ఒక స్టోరీ టెల్లింగ్ రౌండ్. ఒక సినిమా సన్నివేశాన్ని ద ఫస్ట్ రౌండ్ ఈజ్ తేట తెలుగులా. ఇది ఒక స్టోరీ టెల్లింగ్ రౌండ్ అనమాట. తెరపైన ఒక సినిమా సన్నివేశాన్ని చూపిస్తాము. ఆ సినిమా సన్నివేశం చూసి ఏ సినిమాలో గుర్తుపట్టి ఆ సినిమా కథను తెలుగులో మాత్రమే చెప్పాలి. ఇంగ్లీష్ వర్డ్స్ అస్సలు వాడకూడదు. మ్యాక్సిమం పాయింట్స్ ఆర్ 100 పాయింట్స్ ఫర్ దిస్ రౌండ్. అండ్ ఒక్క ఇంగ్లీష్ వర్డ్ మాట్లాడినందుకు 10 పాయింట్స్ కట్ అవుతాయి. అలాగే స్టోరీని ఎంత బాగా వివరిస్తారు, ఎంత బాగా సమ్మరైజ్ చేస్తారు, దాన్ని బట్టి కూడా మార్క్స్ ఇస్తారనమాట. మన జడ్జెస్ రుక్మిణి గారు అండ్ రవి గారు, దే విల్ బి ద వన్ విల్ బి జడ్జింగ్ ఫర్ దిస్ రౌండ్. సో ఏంటంటే చెప్పండి, ఆడియన్స్ మీరు చెప్తారా స్టోరీ? యా, మీకు వాళ్ళకు తెలియకపోతే మిమ్మల్ని అడుగుతాను నేను. షూర్. సో టీమ్స్, మీరు రౌండ్ 1 ఆడడానికి రెడీయా? సో ఫస్ట్ క్లిక్ ఫర్ టీమ్ ఏ ప్లీజ్. జాగ్రత్త. ఉన్నాయి. అదేంటి? ఉండకూడదు అంటే ఉంటాయి, ఉండాలంటే ఉంటాం. మరి నీకు తెలుసు. ఏమో నాకంటే తెలుసుకుంటే. ఎప్పుడో చిన్నప్పుడు మా అత్తగారు వేసిన చెట్టు ఏ ముహూర్తంలో వేసిందో కానీ మా తల్లి ఎప్పుడు కాస్తానే ఉంటుంది. ఏమైనా ఈ భూమి మీద ఉండగానే ఎలాగో మంచి పని చేసేది పోవాలి. మరి ఈవిడేం మంచి పని చేసిందో కనుక్కోవే. బంగారు లాంటి కొడుకుని మొగుళ్ళ ఇచ్చాను. ఇంకేం కావాలి? సో టీమ్ ఏ క్లిప్పింగ్ చూస్తారు కదా, మీ టీం నుండి ఎవరు మాట్లాడుతున్నారు కథ చెప్పడం? మీరు చెప్తున్నారా నిహారిక? నేను చెప్తాను. ఎస్. సో విల్ స్టార్ట్ ద టైమర్. టైమర్ స్టార్ట్ అవుతే 3, 2, 1 వస్తుంది. 1 తర్వాత యూ కెన్ స్టార్ట్. 60 seconds టైమ్ లిమిట్. సో టైమర్ ఫర్ టీమ్ ఏ ప్లీజ్. Begins in 3, 2, 1. ఈ చిత్రం సీతమ్మ ఇంట్లో సిరిమల్లె చెట్టు. ఈ చిత్రంలోని ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సీత పేరు తప్ప మిగతా ఎవరి పేరు ఈ చిత్రంలో ఎవరికి తెలియదు. అందరి పేరు మనం ఎలా మన ఇంట్లో చుట్టాలని చెప్పుకుంటాం, పెద్దోడు, చిన్నోడు అలా చెప్తారు. ఇందులో ఒక అన్న, ఒక తమ్ముడు, వాళ్ళ మధ్య అనుబంధాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఒకరితో ఒకరు ఎలా మాట్లాడుకుంటారు, చివరికి ఒక కుటుంబంలో జరిగే అన్ని సన్నివేశాలు కలిసి అందరినీ ఎలా కలిసి ఉంటాము అన్నది ముఖ్యంగా చూపించారు. కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఒకళ్ళకి సహకరించుకుంటారు,
ఒకరి వెనకాల ఒకరు ఎలా చెప్తారు, మధ్యలో ఎవరికి ఎలా సంతోషాలు, సుఖాలు, దుఃఖాలు అన్నిటి గురించి ఒక ప్రవాహంగా చిత్రాన్ని వర్ణించారు. నిహారిక కొంచెం టెన్షన్ పడ్డారనిపించింది నాకు, బట్ ఎనీవే యూ ఫినిష్ ద స్టోరీ. మిగతా వాళ్ళ టర్న్ కూడా అయ్యాక విల్ ఫైండ్ అవుట్ ద కామెంట్స్ అండ్ మార్క్స్ ఫ్రమ్ ద జడ్జెస్. ఓకే, టీవీ మీరు రెడీనా? మీ క్లిప్పింగ్ ఎస్. మాట్లాడేటప్పుడు కొంచెం మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఎవ్రీబడి హ్యాస్ టు హియర్. హలో హలో, కొంచెం దగ్గర అందరికీ వినిపించిందా నిహారిక మాట్లాడింది? యా, ఓకే ఓకే. క్లిప్పింగ్ ఫర్ టీమ్ బి ప్లీజ్. హాసిని అంకుల్. ఓకే, ఈ ఇంట్లో కొన్ని పద్ధతులు తెలుసు అంకుల్. తను చెప్పలేదు, చూస్తేనే తెలుస్తుంది. కానీ అవన్నీ నీకు కాదు. నువ్వు ఈ ఇంటికి గెస్ట్, నాట్ సచ్. సో నువ్వు ఎలా ఉంటావు అలాగే ఉండొచ్చు. అందరికి ఇంట్రడ్యూస్ చేయి. సో టీమ్ బి, మీ టీం నుండి ఎవరు వస్తున్నారు కథ చెప్పడానికి? నేను వస్తాను. శివ గారు, మీరు మాట్లాడేటప్పుడు దగ్గర మైక్ పెట్టుకొని మాట్లాడండి. ఎవ్రీబడి హ్యాస్ టు హియర్. Okay, sure. టైమర్ ఫర్ టీమ్ బి ప్లీజ్. టైమర్ ఫర్ టీమ్ బి. Begins in 3, 2, 1. ఈ చిత్రం బొమ్మరిల్లులో ఉంది. ఇందులో తండ్రి కొడుకుల మధ్య సంఘర్షణ, అంటే కొడుకేమో తన వ్యక్తిత్వంగా అన్నీ చేసుకోవాలి, తండ్రి చేయబట్టి నడిపించకూడదు అనే ఉద్దేశంలో ఉంటాడు. కానీ తండ్రి ఏంటంటే నా కొడుకు నా చెప్పిన మాట వినాలి, ఎక్కడ పడిపోతాడేమో జాగ్రత్తగా చూసుకోవాలి అన్ని అనుక్షణం అతని కోసం తాపత్రయపడుతూ ఉంటాడు. చేపట్టుకొని నడిపిస్తూ ఉంటాడు. అది ప్రారంభ సన్నివేశం. తర్వాత కథలోకి వెళ్తుంటే మన కథానాయకుడు పెరుగుతాడు. పెరిగి యుక్త వయసు రాగానే ఒక అమ్మాయిని చూసి మనకు తెలిసిందే ప్రేమలో పడిపోతాడు మొదటి చూపులో. అట్లాగా అమ్మాయి వెనకాల తిరుగుతూ తన వ్యక్తిత్వం కాపాడుకోవడం కోసం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, తండ్రి చూపినట్లుగా అర్థం కాకుండా అని తన ఉద్దేశంతో ఉంటాడు. కానీ ఒక సంఘటనలో తండ్రితో పాటు పెళ్లి చూపులకి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఒక అమ్మాయిని చూసి ఆ అమ్మాయి కూడా నాన్నగారు చెప్తే వినాలి, నాన్నగారు చెప్పారు కాబట్టి చేసుకుంటున్నాను అంటే తను. యువర్ టైమ్ ఇస్ అప్. సారీ అండి, వీ హ్యాడ్ అ టెక్నికల్ డిఫికల్టీ, దట్స్ వై ద వీడియో వాజ్ నాట్ ప్లేడ్. కానీ సంబడి వాజ్ ట్రాకింగ్ ఇట్. 0 seconds కాగానే దే ఇండికేటెడ్ మీ. సో ఇంతవరకు మీరు జడ్జ్ చేయొచ్చు. యా, సో టీమ్ సి, యూర్ రెడీ ఫర్ యువర్ క్లిప్. ఆడియో విజువల్ ఫర్ టీమ్ సి ప్లీజ్. వెళ్ళొస్తాను. ఏంటో వచ్చి గంటైనా కాలేదు, ఈ ఇంటితో విడదీయలేని అనుబంధం ఏర్పడిపోయిందండి. ఆ ఆవులు, ఆ ఉయ్యాల, ఈ స్తంభం ఎంత బాగున్నాయో. ఇది ఇల్లు కాదండి, మీ అందరి ఆదరణ, ఆప్యాయత అన్నీ కలగలిపిన స్వర్గం. అరెందమ్మనప్ప, స్వర్గంలోకి మళ్ళీ రావచ్చు. పద రజనీ, పిల్లల్ని పైకి తీసుకుపో. టీమ్ సి రెడీ? మీరు ప్రసన్న గారు మాట్లాడుతున్నారు, కథ చెప్పడం కథ ప్రసన్న గారు చెప్తున్నారు. సో టైమర్ ఆన్ చేయండి ప్లీజ్. Begins in 3, 2, 1. అందరికీ నమస్కారం. ఈ చిత్ర సన్నివేశము మర్యాద రామని సినిమాలోనిది. మనం ఇంతవరకు తెలుగు పరిశ్రమలో రాయలసీమ కక్షలు, కార్పణ్యాలు, హింసలు ఇలాంటి వాటివే చూస్తూ వచ్చాము. కానీ ఈ సినిమా అందుకు విభిన్నంగా రాయలసీమ అతిథి మర్యాదల గురించి కూడా చాలా చక్కగా వర్ణించారు, చూపించారు. ఇక కథా విషయానికి వస్తే మన కథానాయకుడు, ప్రతినాయకుడు పూర్వపు రాయలసీమ కక్షల వల్ల
వారి కుటుంబాలు శత్రువులుగా మారుతారు. ఆ విషయం తెలియక మన కథానాయకుడు తన స్వగ్రామానికి వెళ్ళి పొలం అమ్ముదామని ప్రతినాయకుడి గృహంలోకి ప్రవేశిస్తాడు. కానీ మన ప్రతినాయకుడికి ఒక నియమం ఉంటుంది. ఇంటికి వచ్చినవాడు తన శత్రువు అయినా సరే అతిథి మర్యాదలు ఇచ్చి అతనిని గుమ్మం లోపల చంపకూడదన్న నియమం ఉంటుంది. ఈ నియమానికి అనుగుణంగా మన కథానాయకుడు ఏ విధంగా తన ప్రాణాలు దక్కించుకుంటాడో, ఎత్తుకు పై ఎత్తు వేస్తూ తనని తాను ఎలా కాపాడుకుంటాడో, ఇలాంటి సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. చివరికి మన కథానాయకుడు ధైర్య సాహసాలతో శత్రువులను ఓడిస్తాడు. ప్రసన్న గారు అద్భుతంగా చెప్పారు. ఫుల్ సినిమా చూపించేస్తారు మాకు మనతోసారి. థ్యాంక్ యూ వెరీ మచ్. టీమ్ డి మీరు రెడీనా? సో క్లిప్ ఫర్ టీమ్ డి ప్లీజ్. బావా అది చూసి మురిసిపోయింది సార్ కానీ లైవ్లో చూడు కానీ పద. లైవ్ ఏంటి? రా చూద్దు కానీ అవుట్ సైడ్ అలర్ట్, ఫాదర్ ఇస్ కమింగ్, ఫాదర్ ఇస్ కమింగ్. అశోక్ రెడ్డి మంచుకున్నా? చాలా బ్యాడ్గా ఉన్నది బాబు. అవసరం కొద్దీ నా కూతురు చదువు కోసం ఆ చంపతి శనివారి దగ్గర 25,000 అప్పు తీసుకున్నాను. వాడు వడ్డీల మీద వడ్డీలు కట్టి ఇప్పటి వరకు ₹1,00,000 వసూలు చేశాడు. మమ్మల్ని కూడా అలాగే సత్తాయిస్తాడు బాబు. మేమందరం ఆయన బాధితులనే. శాస్త్రి ఆడెక్కడ? ఇక్కడ తప్పండి తప్పండి. ఏంటి మీరు కంప్లైంట్ చేసి బెదిరిపోతున్నారు అడుగుతారా? ఇలాంటివి చాలా చూశాను రా. సో సునీల మీరు మాట్లాడబోతున్నారా? యా సో టైమర్ స్టార్ట్ చేయండి ఫర్ టీమ్ డి. In 3, 2, 1. ఇది దూకుడు చిత్రము. ఇందులో కథానాయకుడు మహేష్ బాబు. ఇందులో కథానాయకుడు తండ్రి ఒక రాజకీయ నాయకుడు. అతడు తన చుట్టుపక్కల ఉండే వాళ్ళకందరికీ చాలా మంచి చేస్తూ ఉంటాడు. తన కొడుకు కూడా పెద్దగా అయ్యాక అలాగే తన చుట్టుపక్కల ఉండే ప్రజల్ని అందరినీ కూడా చాలా బాగా చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. కానీ అనుకోని రీత్యా అతనికి ఒక ప్రమాదం జరిగి అతను కోమాలోకి వెళ్ళిపోతాడు. కొన్ని సంవత్సరాలకు అతని కొడుకు పెద్దగా అయిపోయాక తను ఒక రక్షక శాఖలో ఒక అధికారి అవుతాడు. కానీ అంతలో తండ్రికి కోమాలో నుంచి బయటికి వస్తాడు. అలా వచ్చిన తండ్రికి నిజం తెలియకూడదు అని చెప్పేసి తను కూడా ఒక రాజకీయ నాయకుడిగా మారి తండ్రిని సంతోషపెట్టాలని చెప్పేసి అన్ని రకాలుగా ఒక ఇంటిని తీసుకొని దాంట్లో చుట్టుపక్కల ప్రజలకంతా హెల్ప్ చేస్తున్నట్టు అవన్నీ చూస్తాడు. ఇంకా అందులో బ్రహ్మానందం వీళ్ళందరూ కూడా చాలా గొప్ప నవ్విస్తారు. సునీల మీరు కూడా కొంచెం టెన్షన్ పడ్డట్టు అనిపించింది. హెల్ప్ వచ్చింది ఒక వర్డ్. సో అక్కడ 10 points మీకు ఆల్రెడీ కట్ అయిపోతాయి. సో ఎనీవే విల్ ఫైండ్ అవుట్ ద పాయింట్స్ ఫ్రమ్ ద జడ్జెస్. వాళ్ళు కామెంట్స్ అండ్ మార్కులు కూడా ఇస్తారు మీకు. సో ఓవర్ టు యు జడ్జెస్. సీ దట్ మైక్ ఇస్ అందరికీ అభినందనలు. మీ గట్టి కర్తాల ధ్వనులతో వీళ్ళని ప్రోత్సహించండి ఒకసారి. చాలా బాగా చేశారు. మన తెలుగు సంఘం చరిత్రలో మొదటిసారిగా మనం ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఇప్పుడు వీళ్ళ స్కోరుని తెలుగులో ఏమంటున్నా కరెక్ట్గా అసలు ఏంటంటే ఎవరు ఇంగ్లీష్ వర్డ్ వాడలేదు. సునీల మాత్రం ఒక చిన్న వర్డ్ వాడింది, హెల్ప్ అనేది. అది కూడా టు ద ఎండ్. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. ఇంగ్లీష్ 4వ బృందము కోమా అనే వర్డ్ యూజ్ చేశారు, అంటే ఆ పదం యూజ్ చేశారు. దాని తెలుగులో మూర్ఛ వ్యాధి రోగం, అతి దీర్ఘం మూర్ఛ వ్యాధి రోగం అంటారేమో. గుడ్, ఐఎమ్ ఇంప్రెస్డ్. ఆడియన్స్ ఆర్ అటెంటివ్. సో వీళ్ళు గెలుచుకున్న స్కోర్ ఇప్పుడు మీకు చెప్తాము. మొదటి బృందానికి 70, రెండో బృందానికేమో 80. ఓకే, మూడో బృందానికేమో 90, నాలుగో బృందానికేమో 70. మరి ప్రేక్షకులు ఏమంటారు? జడ్జెస్ స్కోర్ వేసేలోపు నేను రౌండ్ 2 గురించి మాట్లాడతాను. ఈ రౌండ్ 2 ఈజ్ పాటకి ప్రాణం పల్లవి అయితే. ఇది ఒక
వినిపిస్తాము. ఆ పాట విని పల్లవి ఒక 2 లైన్లు కరెక్ట్గా పాడాలి. ఫర్ గెస్సింగ్ ఈచ్ సాంగ్ కరెక్ట్ 50 పాయింట్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం మార్క్స్ ఆర్ 100 ఇన్ దిస్ రౌండ్. అండ్ ఆడియన్స్ మీరు కూడా ఈ మెలోడియస్ సాంగ్స్ని విని ఎంజాయ్ చేయండి. టీమ్స్ యూర్ రెడీ టు ప్లే పాటకి ప్రాంతం పల్లవి. So, Team A is ready. Can we have the first song for Team A? It's an audio round. Okay, but you sang the first 2 lines correct. So, you get full 50 points. And music composer తెలుసా మీకు? దీనికి ఏం పాయింట్స్ లేవు, బట్ కీరవాణి గారు క్షణక్షణం మూవీ రామ్ గోపాల్ గారు పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఓకే, ద సెకండ్ సాంగ్ ఫర్ టీమ్ ఏ. మదానవు ఎగిరెగిరి వచ్చావు, అలసి ఉంటావు, మనసు చెదరి ఉంటావు. ఏసి మదానవు ఎగిరెగిరి వచ్చావు, అలసి ఉంటావు, మనసు చెదరి ఉంటావు. నీకు బంగారు మొలక గోరంక గూటికి చేరావో చిలుక. Yeah, I was trying to help you because your voice was low, but you guessed it right and you also sang well. So 50 points. So ఇది మూవీ తెలుసా? ఈ మూవీ తెలుసా? No points for that, but దాగుడు మూతలు మూవీ నుండి స్వరపరిచిన వారు కేవి మహాదేవన్, పాడిన వారు ఘంటసాల. So team A has guessed both the songs correct. They get 100 points. Yay! Okay. So team B, first song for team B, please. అదిరేటి పెదవుల్ని బతి మారుతున్నాను, బతిలోని మాటగలి. ఓకే, పాట పాడాలి, సినిమా కాదు. మార్కులు పాట పాడినందుకు, సినిమా పేరు చెప్పినందుకు బైక్లో లేదు, పాస్ చేయడం లేదు. ఇఫ్ యూ డోంట్ సింగ్ దిస్ యూ విల్ లూజ్ 50 పాయింట్స్. కన్నులతో స్టార్ట్ అవుతుందా? కన్నులు, కన్నులతో స్టార్ట్ అవుతుంది. పాడండి పాడండి పాడండి. వెన్నెల్లో నీవే కాదు, కన్నుల్లో. ఐ జస్ట్ హింటెడ్ యూ. కన్నుల్లోని రూపమే, గుండెల్లోని ధ్యానమే, నా శ్వాసని కోసమే. ఇది సాంగ్. సో మీరు పాడలేకపోయారు. ఐఎమ్ వెరీ సారీ. యూ నాట్ గెట్ ఎనీ పాయింట్స్ ఫర్ దిస్ సాంగ్. బట్ లెట్స్ గో టు ద సెకండ్ సాంగ్ ఫర్ టీమ్ బి. పతి దేవుని మొదటింటే వలపుల వీణ, చేతితని మన్నించే నవ్వుల వాన, కష్ట సుఖాలలో తోడు. దేవుని రూపం ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఆలయాన వెలిసిన ఆ దేవుని రూపం ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. సాంగ్ కరెక్ట్ గా ఐడెంటిఫై చేశారు, కరెక్ట్ గా పాడారు కూడా. కానీ రూపం కాదు, ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి, ఆ దేవుని రీతి. సో దీనికి ఐ డోంట్ థింక్ యూ విల్ గెట్ 50 points. If judges are generous, I don't know, they might give you 50. But anyway,
Good job. So, Team C, you are ready for your audio clips? Yeah, Team C ki first song, please. గులాబీ చిత్రంది, గులాబీ చిత్రం క్లూ, గులాబీ చిత్రం పాట ఇది. సునీత గారు పాడిన మొట్టమొదటి పాట, హర్ కెరియర్స్ ఫస్ట్ సాంగ్. నేను కొంచెం హింట్ ఇచ్చాను. సో జడ్జెస్ వీళ్ళు కరెక్ట్గా గెస్ట్ చేశారు, కానీ ఐ హ్యాడ్ హింటెడ్ దెమ్. ఓకే, సో సెకండ్ సాంగ్ ఫర్ టీమ్ సి. వివాహ భోజనంబు వినైన వంటకంబు వారి విందు. కొంచెం రామ్ గారు మీరు ఎస్వి రంగారావు లాగా నడిచి చూపించండి ప్లీజ్ 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 ప్లీజ్. ఇచ్చేసాను, మైక్ ఇచ్చేసాడు, బాగా నడిచారు ఇందాక. నో మార్క్స్ ఫర్ దట్. యా యా. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఆహా నాకే ముందు ఆహా 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 ఆహా. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. అయితే ఇది ఆల్ టైమ్ హిట్. అయితే ఈ పాట తెలియని వారు ఎవరు ఉండరు. సో మీ క్వశ్చన్ ఏంటంటే, ఈ పాటలో తిండి పదార్థాలు చాలా మెన్షన్ అయింది. సో ఒక 5 రకాల తిండి పదార్థాలు చెప్తారా? ఈ పాటలో మెన్షన్ అయిన ఫుడ్ ఐటమ్స్. గారెలు, అప్పాలు లేవు, గారెలు, బూరెలు, అరిసెలు, లడ్డూలు, ఇంకొకటి కరెక్ట్. 5 కరెక్ట్ చెప్పారు. సో గారెలు, బూరెలు, అరిసెలు, లడ్డూలు, జిలేబీ, అప్పడాలు, పులిహోర, పాయసము, దప్పడాలు. 10 ఐటమ్స్ ఉన్నాయి. కాకపోతే మెనూలో అవన్నీ లేవు, మెనూలో లేవు. సో యా, సో 10 ఫుడ్ ఐటమ్స్ ఆర్ మెన్షన్డ్ ఇన్ దిస్ సాంగ్ అన్నమాట. ఓకే, టీమ్ డి, ఆర్ యూ రెడీ? సో ఫస్ట్ క్లిప్ ఫర్ టీమ్ డి ప్లీజ్. తడిలోనా పండనే నిన్నోరంట నాకు నువ్వే తోడుంటే సంబరాలే నట్టింట. పల్లి వరిజేలో ముద్దు గుమ్మ నిలువ జంగు జోచని దోచేనమ్మ. ముదినే పల్లి వరిజేలో పాడు ముద్దు గుమ్మ నీకు చూసానే నెల తప్పేనమ్మ. బుట్ట మీద బట్ట పెట్టి మూల పూలు పెట్టుకొని సైగా చేసావే. సాంగ్ కరెక్ట్ గా ఐడెంటిఫై చేశారు, బట్ యూ డిడ్ నాట్ సింగ్ ఇట్ కరెక్ట్లీ. ముదినేపల్లి ముడిచెల్లో ముద్దు గుమ్మ నీ కొంగు కొంగు నాకుండే కోసేనమ్మ. సో అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. సో యూ గెట్ సమ్ పాయింట్స్ ఫర్ దాట్. ఎనీవే, ఇది ఏఆర్ రెహమాన్ గారిది సెకండ్ బ్లాక్ బస్టర్ ఆఫ్టర్ రోజా. కాలేజ్ స్కూల్ టైంలో ఎప్పుడు ఇవే పాటలు వినేవాళ్ళం. సరే, సో సెకండ్ సాంగ్ ఫర్ టీమ్ డి. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ. నా వాడు ఎవడే, నా తోడు ఎవరే,
నా వాడు ఎవడే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే. సో ఈ పాట కరెక్ట్గా పాడారు. యూ డి నాట్ మేక్ ఎనీ మిస్టేక్స్. సో ఇది 16 ఏళ్ల వయసు సినిమా నుండి తీసుకున్న పాట. పాడిన వారు ఎస్ జానకి. సో మనం 2 రౌండ్స్ కంప్లీట్ చేసాము. మరి స్కోర్ వివరాల కోసం అప్డేట్ చేసేసారు స్కోర్స్. వావ్. బట్ విల్ కమ్ టు యూ ఫర్ కామెంట్స్ ఎనీవే. So after the second round, the team A is at 170 points, team B at 120 points, team C at 170 points, and team D at 160 points. Looks like we have a tie as of now, but we'll ask you for comments. చెప్పండి. చాలా బాగా పాడారు. 1-2 చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. రూపం, ఆ పాటలో రూపం అన్నారు. సో అది ఐ థింక్ మీరు కరెక్ట్ చేశారు ఆల్రెడీ. సో దే డుడ్ ఏ గుడ్ జాబ్. గివ్ దెమ్ ఏ బిగ్ హ్యాండ్. సో వీఆర్ డన్ విత్ 2 rounds. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము. కిడ్స్ విల్ కమ్ అండ్ పర్ఫార్మ్ అ డాన్స్. దాని తర్వాత విల్ కంటిన్యూ విత్ అవర్ థర్డ్ రౌండ్. గులాబీ కళ్ళు 2 ముళ్ళు చేసి గుండెలోని గుచ్చుతున్నావే. జిలేబీ ముళ్ళు చేసి నట్టు నువ్వే ఆశ పెట్టి చంపుతున్నావే. రాకాసి తేనెలే పెదాలలో పొగే చేసి ఊరించి ఉడికించిపోతావే. రాక్షసి సరాసరి నడుము మడట్టల్లో నన్ను మడట్ట పెట్టావే. వశీనిలో కషాయాని కంటే ఉద్దేశం తీయవే.
అవే కాసివే నెలే పెదాలలో పొగే చేసి ఊరించిపోతావే రాక్షసి సరాసరి నీ నడుము మడతలో నన్ను మడత పెట్టావే ఊర్వశి నీలో నిజా నశాలాని కంటే ఉల్లిషు ముద్దియవే ఇలా ఇలా థ్యాంక్ యూ గర్ల్స్. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. నా పేరు చెప్పుకోండి ఇస్ ద నేమ్ ఆఫ్ ద రౌండ్. ఇది ఒక డంషరర్స్ రౌండ్. ప్రతి టీంకి 1.5 టైం లిమిట్ ఉంటుంది. 1.5 టైం లిమిట్లో 3 సినిమా పేర్లని గుర్తించాలన్నమాట. ఒక్క పర్సన్ యాక్ట్ చేస్తుంటే మిగతా ముగ్గురు దే విల్ గెస్ ద నేమ్ ఆఫ్ ద మూవీ. మీరు కూడా గెస్ చేయొచ్చు, కానీ వీళ్ళకు వినిపించేలాగా పెద్దగా చెప్పకండి అంతే. ఓకే, టీమ్ ఏ నుండి యాక్ట్ చేయడానికి ఎవరు వస్తున్నారు? వెన్ యూ యాక్ట్ ఐఎమ్ షోయింగ్ ద క్వశ్చన్స్ టు టీమ్ ఏ, సో బీ రెడీ ఫర్ ద టైమర్ స్టార్ట్ అయినాక యూ కెన్ స్టార్ట్ యాక్టింగ్. టైమర్ ఫర్ టీమ్ ఏ. Start. First word. మౌనం. మూగ మనస్సులు. Words. మంగళసూత్రం. బంగారం. స్వర్ణకమలం. కమలం. Third. Second, third. టీమే అన్ని 3 నేమ్స్ని కరెక్ట్గా గెస్ చేసింది అండ్ ఇట్ డిడ్ ఇట్ వెల్ విత్ ఇన్ టైమ్. స్టిల్ హ్యావ్ లైక్ 30 seconds. సో మీరు టైం కంటే ముందే చెప్పేసారు దట్ టైమర్ వాజ్ స్టిల్ రన్నింగ్. ఎనీవే, టీమ్ బి నుండి ఎవరు వస్తున్నారు? టీమ్ బి టైమర్ ప్లీజ్. మీరు ఆడియన్స్ని చూసి కొద్దిగా టైమర్ ఫర్ టీమ్ బి. స్టార్ట్ చేయండి. ఇప్పుడు కాదు, సారీ వెయిట్. స్టార్ట్. మనం స్టార్ట్ అండి. తోడుగా అటు చూడకండి, మీరు అటు చూడకండి. వాసు గారు సెకండ్. త్రీ లెగ్.
అయిపోయింది ఇది. ఫస్ట్ సెకండ్ క్వశ్చన్కి పెళ్ళి కరెక్ట్గా గెస్ట్ చేశారు, హ్యాపీ అని గెస్ట్ చేశారు. రెండు కలిపితే ఆహనా పెళ్ళంట, అది మీరు నిన్నే పెళ్ళాడతా అట్లా ఆ డైరెక్షన్లో వెళ్ళారు కానీ ఆహనా పెళ్ళంట ఇస్ ద రైట్ ఆన్సర్. ఆహనా పెళ్ళంట. సెకండ్ రౌండ్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అని వైపు వెళ్ళారు, బట్ బిఫోర్ యూ ఫినిష్ ద టైమ్ యూ గెస్ట్ ఇట్ రైట్. సో దే గెస్ట్ 2 కరెక్ట్. సో విల్ గో టు టీమ్ సి. Timer for Team C. Timer for Team C, please. For 2 seconds lo start avutundi. Be ready. 2 seconds lo it will start. Start. పడిపందులు. బాగా నింగి నేల, 3 అంతస్తుల మేడ, ఆకాశం, భూమి, నాగల్లం, పాతాళం. నిసార్, మగాడు, అందులో ఒక మీరు కరెక్ట్ టైం అయిపోయేటప్పుడు 3 క్వశ్చన్స్ని కరెక్ట్ గెస్ట్ చేశారు. సో యూ గెట్ ఆల్ 3 క్వశ్చన్స్ కరెక్ట్. టీమ్ డి యు ఆర్ రెడీ. టైమర్ స్టార్ట్. So 2 seconds. Ready. రామ్, బాలకృష్ణ, కిరణ్, కరెక్ట్. పాతది మిడిల్. ఓకే. సెకండ్. చిరంజీవి, గరానా మొగుడు, ఎంబీబీఎస్, మొన్న శంకర్ దాదా ఎంబీబీఎస్. ఆడియన్స్ హెల్ప్ చేశారు బట్ అని సెకండ్ క్వశ్చన్. కూచిపూడి, శృతి లయలు. ద ఆన్సర్ వాజ్ సాగర సంగమం. సారీ, వి ఫినిష్డ్ ద రౌండ్ 3 అండ్ ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. దాని తర్వాత విల్ హ్యావ్ ద ఫైనల్ జడ్జ్మెంట్ ఫ్రమ్ రుక్మిణి గారు. వాళ్ళకి 2 కరెక్ట్ యాక్చువల్లీ. శంకర్ దాదా ఎంబీబీఎస్, బట్ ఆడియన్స్ నుండి మేము వెళ్ళలేదు, ప్రాంప్ట్ చేశారు. మేము వెళ్ళలేదు, వినలేదంట వాళ్ళు. మీ ఇష్టం మరి, వాళ్ళు వినలేదంట, మీ ఇష్టం. ఇప్పుడు చిన్న బ్రేక్. దాని తర్వాత ఫైనల్ జడ్జ్మెంట్కి విల్ కాల్ అపాన్ రుక్మిణి గారు అండ్ రవి గారు.
అన్ని 3 రౌండ్స్ ఫినిష్ అయిన తర్వాత టీమ్ ఏ ఇస్ అట్ 320 పాయింట్స్, టీమ్ బిఎస్2 ఇస్ అట్ 220, టీమ్ సి 320 అండ్ టీమ్ డి ఇస్ అట్ 260. సో టీమ్ ఏ అండ్ టీమ్ బికి టీమ్ సికి టై ఉంది. టై ఉన్నా కానీ ఎలా డిసైడ్ చేయాలి అని అనుకుంటే అయితే ఒక్కటి చెప్పాలి, మేము అనుకుంది ఆయన పాప అంత కష్టపడి వివాహ భోజనం గురించి మనం చెప్పారు కదా, దానికి కొంచెం ఒక 10 పాయింట్లన్నా ఇవ్వాలి కదా అనుకున్నాము. సో దానివల్ల టీమ్ సి గెలుస్తుందని మా ఉద్దేశం. ఓకే, మీరు యూ కెన్ హ్యాండ్ ఓవర్ ద ట్రోఫీస్ టు దెమ్. రామ్ గారు రండి. సో ఎలాగో మన రామ్ని గెలిపిద్దాం అనుకున్నారు, అంతే కదా. అందరి టీమ్స్ టీమ్ ఓకే పర్వాలేదు, ఇవ్వండి. సో కింద పెట్టేసారు. అనురాగాలే నిండిపోవ గుండెలో